जैसा कोई नहीं है। 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। तेरे पास ही मैं आ रहा हूँ, अपनी बाहें खोल दे, जोर से मुझको गले लगा दे, मुझको फिर वो प्यार दे। जिंदगी है तू ही मेरे मोहब्बत है, तेरे ही पैरों में जन्नत है, तू दिल तू जान मम्मा। माँ तुझे सलाम, माँ तुझे सलाम, मम्मा तुझे सलाम, माँ तुझे सलाम। वंदे मातरम, वंदे భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఈ రోజును పురస్కరించుకొని రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు ఆదర్శాలని పొందుపరిచిన రోజు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సూత్రాలకు సజీవ నిదర్శనం. కుల, మత, లింగ భేదాలకు తావు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు, అవకాశాలు ఉండేలా సమాజ నిర్మాణాన్ని నిర్దేశించిన రోజు. మన స్వతంత్రం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలు, పోరాటాలని గుర్తు చేసుకునే రోజు. స్వచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకి, స్వతంత్ర సమర యోధులకు మనం కృతజ్ఞతలు తెలియజేసిన రోజు. అదేవిధంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకి, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాలలో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ సందర్భంలో మన ప్రభుత్వం ద్వారా ఏలూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మీ ముందుకు ఉంచుతున్నాము. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల అందరికీ సంతృప్తికరంగా సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తూ ప్రభుత్వం సుపరిపాలనతో కూడిన సంక్షేమ పాలన అందిస్తుంది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి వనరుల పరిరక్షణ, రైతు వ్యవసాయ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి ఉత్తమ రవాణా సదుపాయాలు, విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ, అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ అంశాలతో కూడిన 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపకల్పనలో జిల్లాలో వ్యవసాయ రంగంలో 15%, పారిశ్రామిక అభివృద్ధిలో 20%,
వృద్ధి రేట్ సాధించే దిశగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళికలో భాగంగా అనువైన పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవసాయం రంగంతో పాటు ఉద్యాన, ఆక్వా, పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు యువతను ప్రోత్సహిస్తున్నాము. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అదే సమయంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అందుకు అనుకూలంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నది. సంక్షేమంలో భాగంగా అవ్వాతాతలకి 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచింది. మహిళలకు ఉచిత గ్యాస్ కింద ఏడాదికి 3 సిలిండర్లు పంపిణీ, పేదల ఆహార భద్రతకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నాము. సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఆడిట్ టీంలను ఏర్పాటు చేశాము. 59 మంది రైతులకు 27 కోట్ల రూపాయలు అందించాము. జిల్లాలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు చర్యలు తీసుకున్నాము. ధాన్యం కొనుగోలులో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో PMFN ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక 716 గోకులం చెట్ల నిర్మాణం ప్రారంభించి ఇప్పటికీ 316 చెట్లు పూర్తి చేశాం. జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి పోలవరం ప్రాజెక్టు ద్వారా 7.20 లక్షల ఎకర వరకు తాగునీరు, 9.36 లక్షల 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 33 లక్షలు విద్యా ప్రమాణాల స్థాయి పెంచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. సదుపాయాలు కల్పిస్తున్నాం. మెగా DSC ద్వారా ఇన్ఛార్జ్ KVV సత్యనారాయణ అండ్ సెకండ్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ B నరేంద్ర కుమార్ RSI, సెకండ్ ఇన్ఛార్జ్ P జనార్దన్ రెడ్డి అండ్ థర్డ్ కంటింజెంట్ సివిల్ పోలీస్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ K శారదా అండ్ ఫోర్త్ సివిల్ పోలీస్ ఉమెన్ కంటింజెంట్ ప్లాటూన్ కమాండర్ శ్రీ పల్లా నాగ కళ్యాణి SI పోలీస్ ఏలూరు పోలీస్ స్టేషన్, సెకండ్ ఇన్ఛార్జ్ S రాజేంద్ర ప్రసాద్ ARSI 1533 and 50 contingent home guards contingent platoon commander శ్రీమతి SL పేరంటారి గ్రాండ్ మాస్టర్ శ్రీ CH వెల్సా బహుమతులు కూడా వారికి అందించడం జరుగుతుంది. మనం చూస్తున్నాం అభయ మీ రక్షణ, అభయ మనల్ని కాపాడే కర్తవ్యం మహిళలు మరియు చిన్నారి కోసం. అక్కడ మనం చూస్తున్నాం ఎంతో మంది చిన్న పిల్లల్ని అందరూ కొట్టి ఈనాటి కలియుగ అపర భగీరథుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎప్పుడూ లేనటువంటి రికార్డు మనం సాధించాం. కేవలం మన చూస్తున్నాం, మనం రైతు ఆనందంగా ఖరీఫ్ సీజన్లో ట్రాక్టర్ నిండుగా ధాన్యం ఇంటికి చేరేస్తుంటే ఎంత ఆనందం. ఖరీఫ్లో 288 రైతు సేవా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఆఫీసులోనూ ప్రతి వీధిలోనూ కూడా మనం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అదేవిధంగా వారి ఆరోగ్యం కోసం అని చెప్పని అద్భుతమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళల్లో ఎలా జాగ్రత్త తీసుకుంటే మనం క్యాన్సర్ నుంచి బయటపడతామో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఒక జిల్లాలోని గ్రామాలలో అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందేందుకు ప్రతి జిల్లా మండల అధికారులు ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఒక పిలుపునిచ్చినటువంటి మన జిల్లా కలెక్టర్ శ్రీమతి వెంకటేశ్వర గారి ఆజ్ఞతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొంతమంది అధికారులు ఆయా గ్రామాలను దత్తత తీసుకోవడం అభినందనీయం. ప్రభుత్వం 471 ఎకరాలలో 105 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరి మనమందరం కూడా సోలార్ ఎలక్ట్రిసిటీని పొందుదాం, విద్యుత్ని ఆదా చేసుకుందాం, కరెంటు బిల్లుని మరింత తగ్గించుకుందాం. కోసం పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం, ఉత్తమ రవాణా సదుపాయాలు, విద్యుత్, ఇంధన రంగాలలో అంశాలు మొదలైన వాటితో కూడిన 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించడం కోసం దాదుమరహస్యాన్ని ఆ ఎద్దుకి పూజ చేసుకుని మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. కలెక్టర్ వారి సారథ్యంలో ఏలూరు
భవిష్యత్తులో అయిన మన విద్యా విధానం అనుసంధానం నేటి కృషితో నాస్తి దుర్భిక్షం. ఎంత కృషి చేస్తే ఎంత కష్టపడి Mas
స్కూల్ ఏలూరు. పిల్లల సంరక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యతే. అయినప్పటికీ ఆడపిల్ల తనని తాను ఆకలిస్తూ మరి ఏ విధమైన తొట్టుపాటు లేకుండా అద్భుతంగా ప్రదర్శించినటువంటి సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు మరి అభినందనలు. ఎంతో చక్కటి విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. రోప్ స్కిప్పింగ్ మరి ఎంత అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఇటువంటి అంశాలు నేర్చుకోవడం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రతను సాధించడానికి వీలవుతుంది. మరి ఇటువంటి कुछ करिए नस नस मेरी खोले हाय कुछ करिए बस बस बड़ा बोले अब कुछ करिए ओ कोई तो चल सिद्ध फड़िए तू बेटरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेटरिए या मरिए चक दे में गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में बातों के अड्डों में भूखा रोज भर ले 10-12 बार कर ले रहना न यार पीछे कितना भी कोई खींचे टस है ना मस है जी जिद है तो जिद है जी किसना यूं ही पिसना यूं ही पिसना यूं ही बस करिए कोई तो चल सिद्ध फड़िए तू बेटरिए या मरिए हाय कोई तो चल सिद्ध फड़िए तू बेटरिए या मरिए चक दे इंडिया चक दे इंडिया चक दे इंडिया चक दे इंडिया लड़ती पतंगों में भिड़ती उमंगों में खेलों के मेलों में पल खाती रेलों में गन्नों के नीचे Drop biodiversity like animals. Kapam, kitam,